జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం సార్. లాస్ట్ ఎపిసోడ్ లో లక్ష్మీ గణపతి గురించి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎలా చేసుకోవచ్చు, ఎలా ఆరాధన చేయొచ్చు, చాలా మార్గాలను అయితే సూచించారు. గణపతుల్లో రకరకాల గణపతులు ఉన్నాయి. 32 అవతారాలు, 32 రూపాలు కూడా ఉన్నాయని చెప్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ గణపతి గురించి తెలుసుకోవాలి అని చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించేది, చెయ్యాలి అనిపించేది క్షిప్ర ప్రసాద గణపతి. క్షిప్రం పేరులో ఉన్నట్టుగానే చాలా ఫాస్ట్ గా రిజల్ట్స్ వస్తాయని. మరి ఇప్పుడు అంతా ఫాస్ట్ యుగం కదా, అన్ని ఫాస్ట్ గా అయిపోవాలి. కష్టమేమో ఫాస్ట్ గా వచ్చేస్తుంది. అంతే ఫాస్ట్ గా వెళ్ళిపోతే బాగుంటుంది అనే థాట్ ప్రాసెస్ డెఫినెట్ గా డెవలప్ అవుతుంది. మరి ఇట్లా డెవలప్ అయిన దానికి క్షిప్ర ప్రసాద గణపతి ఆరాధన ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది? అసలు క్షిప్ర ప్రసాద గణపతి అంటే ఏమిటి, అంటే ఆ రూపానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి? క్షిప్ర గణపతి వేరు, క్షిప్ర ప్రసాద గణపతి వేరా? రెండు సపరేట్ గా చూడాలా? ఇవన్నీ ఒకసారి మీ ద్వారా సార్. క్షిప్ర గణపతి, క్షిప్ర ప్రసాద గణపతి, ఈ పేరులోనే అర్థం చేసుకున్నది ఏంటంటే, క్షిప్ర గణపతి అంటే కోరుకున్న వెంటనే త్వరితగతిన ఇన్స్టెంట్గా ఫలితాలను ఇచ్చే తత్వం కలిగిన గణపతి రూపం అని. క్షిప్ర ప్రసాద గణపతి అంటే ఇంకా ఎక్స్ప్రెస్ పద్ధతులు, ఇంకా ఫాస్ట్గా ఇచ్చే తత్వం అని. సహజంగా క్షిప్ర తత్వానికి సంబంధించినది ఏమిటంటే, కోరుకున్న వెంటనే అంటే ఏంటి దాని డెఫినేషన్? అంటే మనం అడిగిన వెంటనే, అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అన్నం పెట్టు అని అడిగిన వెంటనే టక్మని పెట్టేస్తుంది అమ్మ. వంట చేసి అన్నం ప్రేమగా వంట చేసి అన్నం వడ్డించి ప్రేమగా తినిపించే పద్ధతి క్షిప్ర గణపతి. క్షిప్ర ప్రసాద గణపతి అంటే ముందుగానే నా భక్తులు ఏదైతే కోరుకుంటారో ఆ రెడీమేడ్గా నా దగ్గర నేను పెట్టుకొని ఉంటాను. అంటే ఉదాహరణకి రెడీమేడ్గా మనం పిల్లవాడు ఇంటికి వస్తాడు, వచ్చిన వెంటనే స్నాక్స్ పెట్టాలని ముందుగా వాడు అడిగిన వెంటనే, వాడు స్వీట్ అడిగితే మైసూర్ పాకు తయారు చేసి పెట్టి ఉంచాలి, కారం అడిగితే బూందీ చేసి పెట్టి ఉంచాలి, లేదా మరొకటి అడిగితే మంచూరియా రెడీగా పెట్టాలి అని ఆలోచన తల్లి ఏ విధంగా పెట్టుకొని అడిగిన వెంటనే టక్కని తీసి తన ఎక్కడో దాచిపెట్టిన తీసి ఎలా ఇస్తుందో ఒక ప్రసాదం లాగా, అది క్షిప్ర ప్రసాద గణపతి. భలే చెప్పారు సార్. కాబట్టి ఈ రెండు తత్వాలలో మొట్టమొదటి తత్వం క్షిప్ర గణపతి. అడిగిన వెంటనే నీకేం కావాలి, నువ్వేం తింటావు, నీకు బలానా కూర ఇష్టమా, ఇవి చేసి పెడతాను అని ప్రేమగా చేసి పెట్టి వెంటనే వడ్డించేది. అంటే ఆకలి కొంత టైం పడుతుంది, కొంచెం టైం పట్టేది. క్షిప్ర ప్రసాద క్షిప్ర ప్రసాద్ అలా కదా, ఆల్రెడీ అవన్నీ ఏమేమి ఉంటాయో, ఏమేమి అడగొచ్చో వీటన్నిటిని తయారు చేసి రెడీగా పెట్టుకొని టక్కని ఇచ్చేయటం. ఏమంటే మాకు కూడా ఆయనే కావాలి, క్షిప్ర ప్రసాద గణపతే మాకు కావాలి. కాబట్టి ఇటువంటి తత్వం, ఈ తత్వానికి సంబంధించి సహజంగా క్షిప్ర రూపానికి ఫాస్ట్ గా ఇచ్చే తత్వానికి సంబంధించి ఈ రూపానికి సంబంధించి రకరకాల పద్ధతులు వాడుకలో ఉన్నాయి. ఇది 32 రూపాల్లో రెండింటిని ఉదాహరించడం అనేది జరిగింది. రెండు ఉంటాయా 32 రూపాల్లో? క్షిప్ర గణపతి, క్షిప్ర ప్రసాద గణపతి రెండింటిని ఉదాహరించడం జరిగింది. కానీ ఇందులో ఈ తత్వం, ప్రధానమైన తత్వం ఏమిటంటే ఎరుపు రంగు సంబంధించిన రూపంలో గణపతి ఉంటాడు అని. సింధూరం అనుకోవాలా? క్షిప్ర ప్రసాద సింధూరవన్నం, ఎరుపు రంగు ఉండటం క్షిప్ర రూపం. అంటే కొంచెం కాషాయం ఆరెంజ్ షేడ్ లో ఉండేది క్షిప్ర ప్రసాద. పూర్తి ఎరుపు రంగులో ఉండేది క్షిప్ర గణపతి అని. ఇందులో ఉదయిస్తున్న సూర్యుడు తత్వం కలిగిన, అప్పుడప్పుడే ఉదయిస్తూ ఉన్న సూర్యుడు, బాలభానుడు రూపంలో అది కొంచెం ఎరుపుగా ఉంటారు కదా, ఎర్రగా, ఆ తత్వం కలిగిన స్థితిని క్షిప్ర గణపతి రూపం అంటారు. ఇంకొంచెం ఎదిగిన తర్వాత, అంటే బాలార్కుడు కొంచెం పెరిగిన తర్వాత కొంచెం మారుతుంది కదా, అటువంటి ఎరుపుని క్షిప్ర ప్రసాద గణపతి అని రూపంగా భావిస్తారు. ఇందులో వాడుకలో ఉన్న పరిస్థితులు, వాడుకలో ఉన్న ఏమిటంటే, నేను చూసిన దాంట్లో ఈ నల్లమల ఫారెస్ట్ లో ముఖ్యంగా పాలుట్ల అనే ఒక ప్రాంతం ఉంది. నల్లమల ఫారెస్ట్ లో అది చాలా డీప్ గా ఉండే గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉండే ప్రాంతం, శ్రీశైలానికి దగ్గరగా ఉండే ప్రాంతం. ఈ ప్రాంతాలలో క్షిప్ర ప్రసాద గణపతికి సంబంధించి ప్రత్యేక ఆరాధన చేసే తెగలు కొన్ని ఉన్నాయి.
వారికి ఏమిటంటే ఎటువంటి కష్టం వచ్చినా, ఆర్థికపరమైన కష్టం కావచ్చు, ఆరోగ్యపరమైన కష్టం కావచ్చు, మరే ఇతర కష్టం కావచ్చు, ఏ కష్టం వచ్చినా అక్కడ ఒక ప్రత్యేకమైన పాలుట్ల దగ్గర మరొక చిన్న గూడెం ఉంది. ఆ ప్రాంతంలో ఎక్కువగా గిరిజనులు ఉంటారు. వారందరూ క్షిప్రప్రసాద గణపతి రూపాన్ని, తత్వాన్ని పూజించే పరిస్థితి వాళ్ళ ఆచారంగా వస్తూ ఉంటుంది. కేవలం వారు ఆ విధంగానే చేయటం కాకుండా వారి దగ్గరికి వచ్చే వారిని అనారోగ్య సమస్యలతోటి బాధపడుతూ వస్తున్న వారికి వారు క్షిప్రప్రసాద గణపతి రూపంగా, అంటే వారి ప్రసాదంగా అక్కడ వారు గురువింద గింజలు అంటే తెలుసు కదా, గురువింద గింజలతోటి గణపతికి పూజ చేసి, క్షిప్రప్రసాద గణపతికి పూజ చేసి దాన్ని వారు ధరించమని ఇస్తారు మాలగా. వారు అది ధరించిన వెంటనే బహుశా మొదటి కొన్ని రోజుల్లోనే 21 రోజుల్లోనే వారికి ఉన్న అడ్డంకి, కష్టం తొలగిపోవటం లేదా కోరిక నెరవేరటం వెంటనే జరగటం అనేది నేను చాలామంది ద్వారా విన్నాను, చూశాను. ఇది ప్రత్యేకంగా ముందు వివరించినట్లుగా పాలుట్ల గ్రామానికి దగ్గరగా చుట్టుపక్కల ఉన్న గూడాలలో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇందులో ఇది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. సింపుల్గా చేసుకునే పరిస్థితి ఏమిటంటే ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోవటం, లేదా తెలుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అది కుంకుమలో ముంచి ఎరుపు రంగుగా మారిన తర్వాత, అది కుంకుమ నీటిలో ముంచిన తర్వాత అది పూర్తిగా ఎరుపు రంగులోకి మారుతుంది కదా, దాన్ని ఆరవేసిన తర్వాత పొడిగా ఉన్న ఆ వస్త్రాన్ని తీసుకొని మనం ఊర్ధ్వ త్రికోణం, అధో త్రికోణం, అంటే పైకి చూపించే ఒక త్రికోణం, అధో త్రికోణం రెండింటినీ కలిపినప్పుడు అది షట్కోణం అవుతుంది. టూ ట్రయాంగిల్స్ షట్కోణంగా మనం పెట్టి బిందు షట్కోణం అంటే ఊర్ధ్వ త్రికోణం, అధో త్రికోణం, వీటికి ఒక వృత్తం లాగా గీసుకుని ఒక సర్కిల్ ఈ 6 అంచులను, 6 కోణాలను కలుపుతూ ఒక వృత్తంగా గీసుకుని అటువంటి ఒక పేపర్ మీద కావచ్చు, లేదా ఏదైనా ఒక పల్లెంలో బియ్యం పోసి అందులో అటువంటి తత్వాన్ని ఊర్ధ్వ త్రికోణం, అధో త్రికోణం, మధ్యలో బిందువు, వాటన్నిటినీ కలుపుతూ ఒక వృత్తం ఇది చేసి వాటి మధ్యలో గణపతిని, మట్టితో చేసిన గణపతిని పెట్టి, అంటే ప్రతిష్ఠించి ఎరుపు రంగు ముందు వివరించినట్లుగా కుంకుమ నీటిలో ముంచిన వస్త్రాన్ని గణపతికి ధరింపజేసి అప్పుడు ఈ మంత్రాన్ని సామాన్యంగా వాళ్ళ ఇంట్లో కుటుంబంలో పెద్దవారి చేత ఆ మంత్రాన్ని చెప్పించుకొని వారు 108 సార్లు, వాళ్ళు కుదిరితే గురువింద గింజలు, లేని సందర్భాలలో మనకి గన్నేరు పువ్వులు ఉంటాయి. అంటే శత్రుమూలక ఇబ్బందికర సమస్యలను ఎదుర్కొంటున్న వారు శత్రు సమస్యల నుంచి, శత్రువుల దగ్గర నుంచి తరచూ ఒత్తిడి అని, లేదా ఆర్థికపరమైన ఒత్తిడి, కుటుంబ సభ్యుల నుంచి ఎదురయ్యే ఆర్థికపరమైన ఒత్తిడి, కుటుంబ సభ్యులు కొన్ని సందర్భాలలో అనుకోని విధంగా డిమాండ్ చేసే పరిస్థితులు ఉంటాయి. అంటే రక్త సంబంధీకులు కావచ్చు, వేరు కావచ్చు, నాకు ఖచ్చితంగా ఇంత డబ్బు ఇవ్వాల్సిందే అని తీవ్రమైన ఒత్తిడికి గురి చేసే పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి స్థితి నుంచి అధిగమించడానికి, లేదా వారికి ఇచ్చే విధంగా అటువంటి ఆర్థిక స్తోమత కలగటానికి ఈ తత్వం ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది గురువిందలతోటి కానీ, అది కుదరని సందర్భాలలో గన్నేరు పువ్వులతో కానీ ఈ మంత్రాన్ని చదువుకుంటూ పూజ చేసిన సన్నివేశాల్లో వారి త్వరితగతిన అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ముందు వివరించినట్లుగా ఒకవేళ ఈ గురువింద గింజలతోటి వారు చేసిన సందర్భాలలో వాళ్ళు కంటిన్యూస్గా 48 రోజులు ప్లస్ 48 రోజులు, ముందు వివరించినట్లుగా 96 రోజుల పాటు వారు చేసిన తర్వాత ఈ 108 సార్లు మనం ప్రతిసారి ఒక్కొక్కసారి మంత్రం చదువుతూ ఈ గురువింద గింజని అక్కడ పెడుతూ ఉంటాం కదా. ఇది 96 రోజులు పూర్తి అయిన తదుపరి దానితోటి ఏదైనా ఒక మాల తయారు చేయించుకొని దాన్ని ధరించటం మంచిది. అది అనుకూలమైన ఫలితాలు ఎవరైనా వేసుకోవచ్చు. అది కానీ అది అటవీ ప్రాంతాలకు సంబంధించి మాత్రమే దొరికే అవకాశం, ఆ ప్రాంత నివాసంలో ఆ ప్రాంతాల్లో ఉండే వారికి గురువిందలు దొరికే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పూజా స్టోర్స్ లో దొరుకుతుంటే కాస్ట్లీ కూడా కాదు కాబట్టి దాన్ని డూప్లికేషన్ వచ్చేసి ఉండదు. అది చేసినట్లయితే నేను చూసిన చాలా మంది విషయంలో, ముఖ్యంగా నల్లమల అటవీ ప్రాంతంలో నేను చూసిన విషయాలలో వారి చాలా ఆహ్లాదకరమైన జీవితాన్ని పొందటం, అంటే వారికి అనుకున్న వెంటనే వారికి అదేమిటి
మంచి వాక్శుద్ధి అంటారు చూసారా, ఆ విధంగా వారు అది చేయటమే కాకుండా ఆ మాల ధరించటం వలన అంటే శుభాలు మాత్రమే సుమా వాక్శుద్ధిలో మీకు ఈ రోజు మంచి జరుగుతుంది అని వారు చెప్పిన వెంటనే వారి జరగటం, వారిని చూడటం కూడా ఒక గొప్ప అదృష్టంగా భావించే పరిస్థితులు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఉండటం అనేది గమనించారు. అది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఆ మంత్రం వివరిస్తాను. ఇది సింపుల్ గా ఉండే మంత్రం. ఇది వారి ఇంట్లో కుటుంబ పెద్దల ద్వారా ఎవరి ద్వారా అన్నా తీసుకొని ఆ మంత్రాన్ని వారి ద్వారా ఉపదేశం పొంది ఇది 108 సార్లు చేసుకుంటూ ఉండండి. ఇది సింపుల్ గా ఉండే మంత్రం, ఇంచుమించు 10 బీజాక్షరాలతోటి ఉండే మంత్రం. ఓకే అండి, అది చెప్తాను. ఓం గం క్షిప్ర ప్రసాదాయ స్వాహ. 10 బీజ అన్ని ప్రతి అక్షరం ప్రతి అక్షరం మంత్రంలో ప్రతి అక్షరం ఒక బీజాక్షరమే. దాని నిర్మాణం అందులో క్షిప్ర ప్రసాదాయ అంటే మనకి ఆ క్షిప్ర ఆ తత్వాన్ని పూజిస్తున్నామనే ఒక అర్థం. రెండో దాని అమరికలో దాంట్లో సాంఖ్యామాతృకల ప్రకారం అమరినప్పుడు మరొక రకంగా ముందు వివరించాను చూసారా, బిందు ఊర్ధ్వ త్రికోణ వృత్తాలు ఈ విధంగా వచ్చే విధంగా సాంఖ్యామాతృకలను యంత్ర రూపంలోకి మారిస్తే అటువంటి తత్వం వస్తుంది. కాబట్టి ఈ 10 బీజాక్షరాలు ఓం గం క్షిప్ర ప్రసాదాయ స్వాహ. ఇది సింపుల్ గా చదువుకుంటూ ఇంట్లో చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. రైట్. ఈ ఓం అనేది ఆడవాళ్ళు చదవచ్చా అని కొంతమంది అడుగుతున్నారు. దానికి ఓం అనేది సహజసిద్ధంగా ప్రణవనాదం. ప్రణవనాదం ఇది ఆడ మగ ఈ రెండు తత్వాలకి భేదమేమి లేదు, ప్రతి జీవికి సంబంధించినది. సహజంగా ఈ మధ్య కాలంలో కొన్ని చోట్ల వింటూ ఉన్నది ఏమిటంటే అంతరిక్షంలోకి వెళ్ళి భూమి పరిభ్రమిస్తున్న సౌండ్ని రికార్డ్ చేస్తే ఆ సౌండ్ ఓంకారం లాగా ధ్వనిస్తుంది అని చాలా మంది చెప్తూ ఉన్నారు. ఆ విధంగా చెప్తూ యూనివర్స్కి సంబంధించిన ఒక ప్రత్యేకంగా ఉన్నది అని. మరే ఇతర సాంప్రదాయంలో కూడా మరే ఇతర మత సాంప్రదాయాల్లో కూడా ఓం అనే పదాన్ని బీజాక్షరం ఇదే తత్వంతో ఇంచుమించు కొంచెం తేడాతోటి వేరే మతాల్లో కూడా ఇటువంటి బీజాక్షరమే ఉంది, ఇటువంటి ప్రొనౌన్సియేషన్ ఉచ్చారణే ఉన్నది. కాబట్టి దీంట్లో ఆడ మగ లింగ భేదం అనేది లేదు. మరి ఈ మంత్రం చదివేటప్పుడు ఏమైనా నియమాలు ఉంటాయా సార్? నాన్ వెజ్ తినకూడదు ఇటువంటివి ఏమైనా ఉంటాయా? సహజంగా ఏ మంత్ర సాధన చేస్తున్న వారైనా వారు మంత్ర సాధన చేసే క్రమంలో కొన్ని నిష్ఠా పద్ధతులను పాటించడం మంచిది. వారు ఉదాహరణకి మన భారతదేశంలో ప్రాథమికంగా భారతదేశంలో ఉన్నవారు ఇక్కడ అందరూ వెజిటేరియన్స్, శాకాహారులు. మాంసాహారులు అంటే మాంసాన్ని ప్రధాన ఆహారంగా తీసుకునేవారు మాంసాహారులు. ఇక్కడ ప్రధానంగా మనం తీసుకునేది శాకాహారం అంటే అన్నం తీసుకుంటాము, మాంసాహార కూరని నంచుకుంటూ ఉంటారు. కానీ విదేశాలలో అక్కడ ఆ విధంగా ఉండదు, మాంసాహారమే ప్రధాన ఆహారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ శాకాహారం మన శరీర తత్వానికి మన అలవాట్లకి మన జీవన శైలికి అలవాటు పడినది. కాబట్టి మనం చేసే మంత్రం ఏదైనా, మనం మంత్ర సాధన ఏదైనా అటువంటి పద్ధతిని ఆచరించినప్పుడు మాంసాహారం తీసుకున్న సన్నివేశాలలో మంత్ర ఉచ్చారణ స్పష్టంగా ఉండని పరిస్థితులు ఉంటాయి, లేదా సరైన కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత కుదరని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అందుకని మాంసాహారం తీసుకోవద్దు. జీర్ణ వ్యవస్థ ద్వారా మానసికంగా కొంత ప్రభావం చూపించే పరిస్థితులు ఉంటాయి కాబట్టి మాంసాహారం తీసుకోవద్దు అని. ఒకవేళ వారికి తప్పనిసరి పరిస్థితుల్లో వైద్య సలహాల మేరకు చాలా ప్రోటీన్ అవసరం కాబట్టి మీ ఆరోగ్యానికి సంబంధించి తీసుకోవాలని వైద్య సలహాలు ఇస్తున్న సందర్భాలలో దానికి వారు ఆ విధంగా వైద్య సలహాలను పాటిస్తూ చేయొచ్చు. కానీ అనుకున్న ఫలితాలు ఉండే పరిస్థితులు ఉండవు. కొంత దానికి ఎంతవరకు ఫలితాలు ఉంటాయి అంటే నెగటివ్ ఫలితాలు అయితే రావు. మీరు మాంసాహారం దీని మంత్రం చేయటం వలన ఏదో చెడు జరుగుతుందని మాత్రం అంచనా వేయలేము. ఇప్పుడు అడిగేది ఎలా ఉంటుందంటే కొంతమంది పొద్దున్నే మంత్రం చదివేసుకుంటున్నాం, మధ్యాహ్నం తినచ్చా, మళ్ళీ రేపు పొద్దున కదా మంత్రం చదువుకోవటం. కానీ అది ఏదైనా ఒక ఆహారం తిన్న తర్వాత అది జీర్ణమయ్యి శరీరంలో కలవటానికి కొంత టైం పడుతుంది కదా, కానీ దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కదా. కాబట్టి సహజంగా ఏదైనా మంత్రోపాసన చేస్తున్న సమయంలో మంత్రం చేసుకుంటున్నప్పుడు మనకున్న నిష్ఠా పద్ధతులను ఏమిటంటే మద్య మాంసాదుల జోలికి వెళ్లకుండా చేసిన సందర్భాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. మిగతా ఏం పర్లేదా? బ్రహ్మచర్యం పాటించాలి అటువంటిది ఏమీ లేదు. వారి కుటుంబ ఆచారాలు
వారికి సంబంధించిన నియమాలు, వారి కుటుంబ పరంగా వస్తున్న నియమాలను పాటించవచ్చు. ఇది ప్రత్యేకంగా చేయాల్సిన Right, అవసరం ఏం లేదు. రైట్ సార్, బ్యూటిఫుల్. ఆ ఇంకొకటి ఏదో ఆ చెప్పాలి. తదుపరి దీన్ని హవన పద్ధతిలో కూడా చేయొచ్చు. హవన పద్ధతుల్లో ఇక్కడ ముందు వివరించినట్లుగా ఇక్కడ ఈ గన్నేరు పువ్వులు ఉంటాయి కదా, ఉదయాన్నే ఫ్రెష్గా వచ్చిన గన్నేరు పువ్వులను వాటిని తీసుకొని, లేదా ఎరుపు రంగుతోటి ఉన్న ఏదైనా వస్త్రంలో కట్టిన మనకి పూర్ణాహుతి సామాన్లు దొరుకుతూ ఉంటాయి. ఆ పూర్ణాహుతి అటువంటికి సంబంధించి దాంట్లో పూర్ణాహుతి సామాగ్రిని తీసుకొని అది ఎరుపు రంగు దాంట్లో వస్త్రంలోకి కట్టడం, ఆ విధంగా చేసి ఎక్కడైనా హవనం జరుగుతున్న సన్నివేశాల్లో ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఆ పూర్ణాహుతికి సంబంధించిన దాన్ని అది వేయటం, వారికి అంగీకరించినట్లయితే వారు అక్కడ చేసే పండితులు లేదా అందులో అది ఆచరిస్తున్న యజమానులు అంగీకరించినట్లయితే ఆ విధంగా ఈ మంత్రాన్ని చదువుకుంటూ వేయటం. లేదా ముందు వివరించినట్లుగా సింప్లిఫైడ్ పద్ధతి, ధుని దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి అక్కడ భక్తితోటి గన్నేరు పువ్వులను లేదా ఈ ఎరుపు రంగు వస్త్రంతో అది మూట కట్టిన ఈ పూర్ణాహుతి సామాగ్రిని అందులో వేసి కోరుకున్నప్పుడు వారి త్వరితగతిన అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆ మంత్రాన్ని వివరిస్తాను. ఇంకోటి అదే మంత్రం అది సహజంగా మనం ఉచ్చారణ చేయటానికి, అంటే మనం మంత్ర జపం చేయటానికి ఒక మంత్రం, హవనం చేయటానికి మరొక మంత్రం. హవనం అంటే హోమం చేయటానికి ఒక మంత్రం. హోమం అనే పద్ధతుల్లో సింప్లిఫైడ్ పద్ధతినే పాటిద్దాం. అంటే ధుని లేదా ఎవరన్నా చేస్తున్నప్పుడు అందులో పాల్గొనటం. అలా కాకుండా త్వరితగతిన చేయాలంటే పండితులను సంప్రదించినట్లయితే వారు ఇంటికి వచ్చి చేస్తూ ఉంటారు. ఒక్కసారి చేస్తే సరిపోతుందా సార్? చాలు. రైట్. 21 రోజుల్లో ఫలితం ఉంటుంది. ఓకే. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం క్షిప్రప్రసాదాయ గణపతయే స్వాహ. ఈ మంత్రం చదువుకుంటూ వారు హవనం చేసిన సందర్భాలలో త్వరితగతిన అనుకూల ఫలితాలు ఉంటాయి. ఎన్నిసార్లు హవనం ఇవ్వాల్సి ఉంటుంది సార్? ఒకసారి చాలు. ఈ మంత్రాన్ని 108 సార్లు ఇవ్వాల్సి ఉంటుందా? హవిస్సు ఇప్పుడు ముందు వివరించినట్లుగా పూర్ణాహుతి అనేది మంత్రం, దాన్ని పట్టుకొని మంత్రం చదివిన తర్వాత పూర్ణాహుతిని మీరు చూసుంటారు. సహజంగా హోమం జరుగుతున్న సందర్భంలో ఒకేసారి వేస్తారు. అదే విధంగా పూర్ణాహుతికి సంబంధించి తీసుకొని 108 సార్లు మంత్రం చదువుకుంటూ ఒకేసారి వేయచ్చు. లేదా ఈ గన్నేరు పువ్వులను 108 వేయచ్చా? ఒక్కొక్కటి తీసుకుంటూ ఒక్కోసారి మంత్రం చదువుకుంటూ అందులో వేయచ్చు. అద్భుతం సార్. సో ఇలా చేస్తే ఖచ్చితంగా క్షిప్రంగా, అంటే చాలా ఫాస్ట్ గా రిజల్ట్స్ రావడం. క్షిప్ర ప్రసాద అంటే ఇంకా చాలా ఫాస్ట్ గా రెడీమేడ్ గా తయారై ఉన్నది, అడిగిన వెంటనే ఇస్తారు. అమేజింగ్ సార్, మాకు కూడా అదే కావాలి. చాలా అద్భుతంగా తెలియజేశారు సార్. ఇది చాలా చాలా అంటే కొంచెం ఫన్నీగా అనిపించినప్పటికీ, ఫన్నీగా మాట్లాడుతున్నప్పటికీ కష్టం అనుభవించే వాడికి మాత్రమే తెలుస్తుంది దాని ఇంటెన్సిటీ. దీని నుంచి బయటపడాలని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు. గణపతి ఖచ్చితంగా ఇటువంటి చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్యల నుంచి బయటపడేయడానికి క్షిప్రప్రసాద గణపతి ఖచ్చితంగా ఉపయోగపడతారు కాబట్టి ఆశ్రయించండి. చాలా చాలా కృతజ్ఞతలు సార్, చక్కటి విషయాలను తెలియజేశారు. ఇక నెక్స్ట్ వీడియోలో తరుణ గణపతి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం.